నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఎస్బీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వార్తలు మరియు ముఖ్యాంశాలు. అప్పుల బాధలు తాళలేక భార్య, భర్తలు ఆత్మహత్యాయత్నం. భర్త మృతి, వెంటిలేటర్ పై భార్యకు వైద్యం. సిద్ధవటం జూన్ 18. అప్పుల బాధలు తాళలేక సిద్ధవటం మండలంలోని డేగనవాండ్ల పల్లికి చెందిన భార్య, భర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ మేరకు నిమ్మకాయల నాగేంద్ర రెడ్డి, 35, మృతి చెందగా, భార్య పుష్పవేణి వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఈ నెల 10వ తేదీన తిరుమల దర్శనానికి వెళుతున్నామని కుమారుడు అమర్నాథ్ రెడ్డి, కుమార్తె లావణ్యలను తల్లిదండ్రులు మునిరెడ్డి, పార్వతమ్మల వద్ద వదిలి వెళ్లారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని విషం సేవించి ఫోన్లో తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపి ఆసుపత్రిలో చేరారు. విషయాన్ని తెలుసుకున్న తండ్రి మునిరెడ్డి బంధువులతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. నాగేంద్ర రెడ్డి చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందగా కోడలు అపస్మారక స్థితిలో ఉంది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. నవీన్ కుమార్ రెడ్డిని తల్లిదండ్రులకు అప్పగించాం. మండల ఎస్ఐ మహమ్మద్ రఫీ సిద్ధవటం జూన్ 19. 3 సంవత్సరాలకు పైగా తెలంగాణకు వెళ్లి తిరిగి ఇంటికి రాని కుమారుడు కంచర్ల నవీన్ కుమార్ రెడ్డిని ఈ నెల 17వ తేదీ మంగళవారం తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధవటం మండలం డేగన వాండ్లపల్లె గ్రామానికి చెందిన కంచర్ల నవీన్ కుమార్ రెడ్డి బీటెక్ విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రులతో ఉద్యోగం సాధించుకొని వస్తానని 3 సంవత్సరాలకు పైగా హైదరాబాద్కు వెళ్లారన్నారు. అక్కడ ఉద్యోగం కోసం పట్టుదలతో గ్రూప్ కోచింగ్ తీసుకున్నారన్నారు. ఉద్యోగం రాకపోవడంతో తల్లిదండ్రులకు ముఖం చూపించలేక అక్కడే క్యాంటీన్లో పనులు సినిమా ఫీల్డ్లో వర్కర్గా పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వాడని గ్రామంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఫోన్ చేయడం కానీ చేయకపోవడంతో తల్లిదండ్రులు కంచర్ల తులసమ్మ, రామసుబ్బారెడ్డిలు కుమారుని ఆచూకీ తెలియకపోవడంతో నెల క్రితం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోలీసులు నవీన్ కుమార్ రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఈ నెల 14వ తేదీన హైదరాబాదులో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఎట్టకేలకు ఆచూకీ తెలుసుకుని హైదరాబాదులో నవీన్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు ఈ నెల 17వ తేదీన పోలీస్ స్టేషన్ పిలిపించి నవీన్ కుమార్ రెడ్డిని వారికి అప్పచెప్పామని తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారని ఎస్ఐ మహమ్మద్ రఫీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా టూ-వీలర్ దొంగతనం కేసులో ముద్దాయికి 10 నెలలు సాధారణ జైలు శిక్ష. మదనపల్లె 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ బలోపేతం. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా పోలీసులు దొంగతనం చేస్తున్న ముద్దాయిలకు కఠిన శిక్షలకై గట్టి చర్యలు చేపట్టారు. జరిగిన విషయానికి ఫ్లయింగ్ డిస్క్ ఏప్రిల్ 14, 2024 తేదీన మదనపల్లె టౌన్లోని మిషన్ కాంపౌండ్ పరిధిలో తన ఇంటి దగ్గర ఓ వ్యక్తి తన టూ-వీలర్ వాహనం ఉంచినట్లు, తర్వాత మరుసటి దినం ఏప్రిల్ 15, 2024 తేదీన తన టూ-వీలర్ వాహనం కనబడలేదని మదనపల్లి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సిఆర్ నో 127/2024గా కేసు నమోదు చేసుకున్న పోలీసు వారు దర్యాప్తు ప్రారంభించారు. ముద్దాయిని అరెస్ట్ చేసి టూ-వీలర్ వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు. సదరు నివేదికను 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు సిసి నో 179/2025గా స్వీకరించి విచారణ జరిపి ముద్దాయికి 10 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. ముద్దాయి వివరాలు: బుక్కి అశోక్ కుమార్ నాయక్, వయస్సు 32, తండ్రి బి. చిన్న వెంకటరమణ నాయక్, గున్నపోతుల వారి పల్లి తాండా, ముసలకుంట పంచాయతీ, పెద్దమండెం మండలం, అన్నమయ్య జిల్లా. అన్ని కోణాల్లో విచారించిన 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జె.
కీర్తన గారు పైన తెలిపిన ముద్దాయికి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ముద్దాయికి శిక్ష పడటంలో కృషి చేసిన సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కృష్ణారెడ్డి, అప్పటి దర్యాప్తు పోలీసు అధికారులను కోర్ట్ కానిస్టేబుల్ 4032 సి. హరిప్రసాద్, కోర్టు లైజన్ హెడ్ కానిస్టేబుల్ జి. సతీష్ కుమార్ను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. దొంగతనాలు చేసే వారికి కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు పేర్కొన్నారు. అన్నమయ్య పోలీస్, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారంకు అడ్డుకట్ట వేయాలి. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, అడ్మిషన్, డొనేషన్ వంటి ఫీజుల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ. ప్రశ్నించిన ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులపై పోలీసులు దాడి చేయడం అమానుషం. ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, రాయచోటి న్యూస్. శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం మరియు ఇతర కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాములు పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకత్వం స్థానిక బందర్ రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ నందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు దాడి చేసి కేసులు పెట్టడం చాలా దుర్మార్గం అని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి కోటేశ్వరరావు విమర్శించారు. పాఠశాల ఫీజు, అడ్మిషన్, డొనేషన్, యూనిఫామ్, పాకెట్ మనీ ఇటువంటి రకరకాల ఫీజుల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల పైన శాఖపరమైన చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా మొద్దు నిద్రలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారంకు అడ్డుకట్ట వేయాలి. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, అడ్మిషన్, డొనేషన్ వంటి ఫీజుల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ. ప్రశ్నించిన ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులపై పోలీసులు దాడి చేయడం అమానుషం. ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, రాయచోటి న్యూస్. శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం మరియు ఇతర కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాములు పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకత్వం స్థానిక బందర్ రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ నందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు దాడి చేసి కేసులు పెట్టడం చాలా దుర్మార్గం అని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి కోటేశ్వరరావు విమర్శించారు. పాఠశాల ఫీజు, అడ్మిషన్, డొనేషన్, యూనిఫామ్, పాకెట్ మనీ ఇటువంటి రకరకాల ఫీజుల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల పైన శాఖపరమైన చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా మొద్దు నిద్రలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.